కేటీఆర్ కేసీఆర్ చేయాల్సిన పని ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నారు. కేసీఆర్ అనారోగ్యం కారణంగా కావచ్చు, ఏదైతే శ్వేతపత్రంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఇబ్బంది పెడితే దానికి కౌంటర్గా స్వేదపత్రం తెలంగాణకి 50 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెట్టామంటూ అప్పటికి ఇప్పటికీ మార్పుల్ని చక్కగా వివరించారు కేటీఆర్. తలసరి ఆదాయం 2013-14 1,12,162 ఉంటే, అంటే రాష్ట్రం ఏర్పాటు నాటికి 2022-23 నాటికి 3,17,115 రూపాయలు. జిఎస్డిపి చూసుకుంటేనేమో 2013-14 4,51,000 కోట్లు ఉంటే, 22-23 నాటికి 13,27,000 కోట్లు. పేదరికం 2013-14 21.92 ఉంటే, 2022-23 నాటికి 5.6%. ఇవన్నీ అభివృద్ధి కాదా అని నిలదీస్తున్నారు. ఇదంతా తెలంగాణ సాధించాక సాధ్యమైంది కాదా అని నిలదీస్తున్నారు. అట్లాగే విద్యుత్ రంగం 2013-14 నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు అయితే, 22-23 నాటికి 19,464 మెగావాట్లు. తలసరి విద్యుత్ వినియోగం 13-14 నాటికి 1,196 యూనిట్లు అయితే, 22-23 నాటికి 2,140 యూనిట్లు. రాష్ట్ర పీక్ డిమాండ్ 13-14 నాటికి 5,661 మెగావాట్లు అయితే, 22-23 నాటికి 15,497 మెగావాట్లు. కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్లు 400 కేవీ సబ్స్టేషన్లు 6 నుంచి 25, 220 కేవీ సబ్స్టేషన్లు 51 నుంచి 103, 132 కేవీ స్టేషన్లు 176 నుంచి 250, 33 కేవీ సబ్స్టేషన్లు 2,138 నుంచి 3,200. మోటార్ కనెక్షన్ 2013-14 19 లక్షలు ఉంటే 22-23 నాటికి 28 లక్షలకు చేరినాయి. కొత్త కరెంట్ లైన్లు హై టెన్షన్ లైన్లు 11,607 కిలోమీటర్లు, లో టెన్షన్ లైన్లు 1,83,000 కిలోమీటర్లు. టోటల్గా వీటి ఆస్తుల విలువ 6,87,585 కోట్లు ఇందులో సమకూర్చి పెట్టాం అని చెప్తున్నారు. అదే సందర్భంలో వచ్చే ఏడాదికి 26,000 మెగావాట్లకు విద్యుత్ స్థాపిత సామర్థ్యం. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 1,080 మెగావాట్లు. యాదాద్రి ఆల్టా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ 4,000 మెగావాట్లు. భూపాలపల్లిలో కేటీపీపీ విద్యుత్ ప్లాంట్ 600 మెగావాట్లు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి 6,106 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇవన్నీ మేము సృష్టించినవి కాదా అని అడుగుతున్నారు. అట్లాగే సాగునీటి రంగంలో చూస్తే నూతన ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, 204 టీఎంసీల రిజర్వాయర్ల ఏర్పాటు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సీతారాం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, చెక్ డ్యాముల నిర్మాణం, కాలువల తవ్వకాలు, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, మొత్తం పెట్టిన ఖర్చు 1,76,000 కోట్లు. మరి 3 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పనులు, గృహావసరాలకు మరియు పరిశ్రమలకి నీళ్లు, దేశంలోనే అత్యధికంగా పెరిగిన భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. తాగునీటికి 37,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మిషన్ భగీరథ ద్వారా అన్నటువంటి విషయాన్ని, 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసామన్నటువంటిది ఇదంతా సంపద కాదా అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వ్యవసాయ రంగానికి చూస్తే కూడా 24 గంటల ఉచిత విద్యుత్ కోసం 36,899 కోట్లు. 58.29 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ. రైతు బంధు 70 లక్షల మందికి 73,000 కోట్లు. రైతు బీమా 5 లక్షల ఉచిత బీమా. చెల్లించినటువంటి ప్రీమియం 6,861 కోట్లు. 1,11,320 కుటుంబాలకి 5,566 కోట్లు. 9 ఏళ్లలో 1,34,768 కోట్ల విలువ చేసి ధాన్యం కొనుగోలు. 723 లక్షల మెట్రిక్ టన్నులు. ఇతర పంటలు 11,439 కోట్ల విలువ చేసే పంటల సేకరణ చేసాం. అట్లాగే 2,601 రైతు వేదికలు నిర్మించాం. విత్తనాల ఎరువులు రాయితీ ఇచ్చాం. వ్యవసాయ యాంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్, పంట నష్ట పరిహారం, సివిల్ సప్లైస్ వీటన్నిటి కూడా లెక్క చెప్తూ ఇవన్నీ కూడా మేము చేశాం కదా అని అడుగుతూ ఉన్నారు. ఓవరాల్గా అయితే మా హయాంలో అభివృద్ధి అత్యధికంగా జరిగింది. శ్వేతపత్రం వాళ్ళు ఇస్తున్నారు, మేము స్వేదపత్రం మా చెమటతో చేసినటువంటి అభివృద్ధి అని చెప్తున్నారు.